అది అలాగే మిస్ అయింది. హలో క్రికెటర్స్, ఇవాళ IBM లో కౌంటీ మ్యాచ్ కోసం గోపనపాలెం నుండి ప్లేయర్స్ వచ్చారట. ఎవరో తెలుసుకుందాం పదండి. గోపనపాలెం సురేంద్రకి, పంగిడిగూడెం సందీప్ 5 overs 71. బౌలింగ్ కి సందీప్, బ్యాటింగ్ కి సురేంద్ర. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. ఒక్క పరుగు మాత్రమే. కవర్స్ మీదుగా లారీలో కొట్టాడు బంతి, బౌండరీ. ఫస్ట్ వికెట్ కోల్పోయాడు సురేంద్ర. లెగ్ స్టంప్ మీదుగా 3 పరుగులు. ఫస్ట్ ఓవర్ని 6తో ఫినిష్ చేశాడు సురేంద్ర. మరొకసారి మిడ్ వికెట్ మీదుగా బంతి 2 పరుగులు. మరో 6 సురేంద్ర నుంచి పెద్దది. స్ట్రైట్గా బౌలర్ మీద నుంచి బంతి 1 పరుగు మాత్రమే. సందీప్ నుంచి చక్కటి బంతి, డాట్ బాల్. 2 ఓవర్లకు 27/1. లాంగ్ ఆఫ్ మీదుగా మరొక సింగిల్. మరొకసారి లాంగ్ ఆన్ మీదుగా పెద్ద 6. ఈసారి కింద కుప్పల్లో ఇరుక్కుంది బంతి, బట్ బౌండరీ. మరో 6 కొట్టాడు సురేంద్ర, పెద్దది. 3 ఓవర్లు ముగిశాయి. స్కోర్ 46/1. 12 balls 25 runs టు విన్. మొదటి బంతినే 6 కొట్టాడు సురేంద్ర. మిడ్ వికెట్ మీదుగా మరో 6, పెద్దది. హెలికాప్టర్ షాట్ ద్వారా వికెట్ కోల్పోయాడు సురేంద్ర. కుప్పలు తొప్పలు ద్వారా మిస్ అయ్యి బంతి, బౌండరీ. ఈసారి ఇంకా పెద్దది కొట్టాడు సురేంద్ర, 6. 6 బంతుల్లో 2 పరుగులు కావాలనగా మళ్ళీ 6 కొట్టాడు సురేంద్ర మిడ్ వికెట్ మీదుగా. కొట్టిన ప్రతి 6 పెద్దదనే చెప్పాలి. 5 బంతులు మిగిల్చి మ్యాచ్ను ముగించాడు సురేంద్ర. విషయం ఏంటంటే, కారులో హైదరాబాద్ నుండి గోపనపాలెం వెళ్తూ దారిలో IBMలో ఆగి కౌంటీ ఆడేసి మరీ వెళ్ళాడు సురేంద్ర. వెల్ ప్లేడ్ అండ్ గ్రేట్ బ్యాటింగ్ సురేంద్ర. అలాగే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కౌంటీ క్రికెట్.